వారు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు శుభములు. ప్రభువుకి స్తోత్రాలు. కృతజ్ఞతగా విషయాలు పంచుకోవడం ఆశిస్తున్నాను. 2024 సంవత్సరంలో ప్రభు యొక్క ప్రేమ కృప, ఆయన యొక్క దయాలతో అపరిమితమని నేను గ్రహించగలిగాను. మొదటిగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు సేవ వచ్చిన తర్వాత 36 సంవత్సరాలు ముగించుకొని 37 సంవత్సరాలు కొనసాగుతూ పరిచయ ధర్మాన్ని జరిగించడానికి ఈ బ్రిటిష్ మిషన్కి సహాయం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో విశ్వాసం చేస్తున్నాను, ప్రార్థిస్తూ కూడా ఉన్నాను. రెండవది మా యొక్క పెద్ద కుమారుడు శాంపుల్ పాల్ తనకు 10th క్లాస్లో దేవుడు చెప్పినట్టు రిజల్ట్ బట్టి మ్యాథమెటిక్స్లో 100 దేవుడు వచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి క్లాసు చేస్తున్నాం. మరి తన జీవితంలో IIITలో ఒంగోలు క్యాంపస్కు దేవుడు సెలెక్ట్ చేసి అడ్మిషన్ అనుగ్రహించాడు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయవచ్చింది. అందుబట్టి దేవునికి క్లాసు చేస్తున్నా, ప్రార్థిస్తున్నాను, అన్ని కూడా చేస్తున్నాను. తదుపరి మా యొక్క చిన్న కుమారుడు ప్రైజింగ్ విషయంలో లాస్ట్ ఇయర్ 2023 కేవలం 1 సంవత్సరానికి వచ్చాను. అండర్ 14 క్రికెట్ కేటగిరీలో నేషనల్ లెవెల్లో నమోదిస్తూ లక్నోలో ఆడడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత HGFకి మన యొక్క సౌత్ ఇండియా 6 స్టేట్స్ నుంచి ఒకటే సెలెక్ట్ అవ్వడం దేవుని మహాకృప. దాన్ని బట్టి మేము క్లాసు చేస్తాం. ఈ సంవత్సరంలో వాళ్ళని 17 తీసుకోవడం జరిగింది. NCC క్యాంప్ వెళ్ళి వచ్చాక నవంబర్ 3rd ఆరాధన ముగించి మీద వాళ్ళ స్కూల్కి రిపోర్ట్ చేయాలి. అకస్మాత్తుగా అప్డౌన్ వెబ్సైట్లో పెయిన్ రావడం జరిగింది. టాలరేట్ చేస్తున్నాడు, మేము అడుగుతుంటే పర్లేదు అంటున్నాడు, కానీ చాలా ఇబ్బంది పాల్గొన్నాడు. 3:30 డిపార్ట్మెంట్ హౌస్ అనుకున్నాం. 3:30 గంటలకు వీటి నుంచి బయలుదేరాం అనుకున్నాం. 5 గంటలకు చేయాల్సి, కానీ నియర్లీ 10 to 3 13 లేదా 10 ప్రాంతంలో ప్రారంభం సీరియల్ జరుగుతూ వచ్చేది. నైట్ 2 o'clock వరకు యశస్విని హాస్పిటల్లో ఉన్నా. డాక్టర్ గారు అన్ని చెక్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అన్ని నార్మల్ వస్తున్నాయి. చివరికి డౌట్ వచ్చి 1:30 ప్రాంతంలో కిడ్నీ స్టోన్స్ వచ్చి స్కాన్ చేశారు, కానీ ఎప్పుడు నార్మల్ వచ్చింది. 2 o'clock అప్పుడు చెప్పారు, మాస్టర్ గారు మీరు రేపు ఫోన్ అవుతాము, స్కాన్ చేయండి, దాన్ని బట్టి మనం ట్రీట్ చేద్దామన్నారు. సరే మరుసటి రోజు వెయిట్ చేస్తున్నాం. దాన్ని వెయిట్ చేసినప్పుడు బాబు సెంటర్లో నిలబడకపోతే మూసుకపోతున్నాడు. నైట్ అంతా నెక్స్ట్ డే ఉన్నప్పుడు అకస్మాత్తుగా యూనియన్ మెసేజ్ ఆగాయి. ఇప్పుడు అలాగే సరే డ్రాప్ చేసి ఇస్తా ఉన్నాను. ఆక్సిజన్ చేయాలి, స్కాన్ చేశారు, అన్ని నార్మల్ వచ్చాయి రిపోర్ట్స్. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్. అయితే తనేమో పెయిన్ అనేది ఆపి మరించలేకపోతున్నాడు. సరే ఆ రేడియాలజిస్ట్ ఒక ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ డాక్టర్ ఫోన్ చేస్తే CT స్కాన్ చేయించండి అని చెప్పారు. అది ఒకే ఒకసారి మాట్లాడుతుంది, మేడం మా దగ్గర లేదు, వేరే చోట పంపించండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి 7,000 అవుతుంది, 6,000 అకౌంట్ వెళ్ళారు. సరే అయినా నేను మహాకృప చేత అది స్కాన్ చేయించాము. స్కాన్ చేసి రిజల్ట్ రావడానికి మనం హైదరాబాద్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సన్నిధిలో మన ఇద్దరు వచ్చారు.
ఫాలో చేస్తుంది. సరే తెలిసినటువంటి ఎంఎస్ డాక్టర్ ఆయన లోన్ పెట్టారు, అది ఫస్ట్ నేను చూపిద్దామని. సరే అక్కడికి వెళ్తే సీవియర్ యాక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఐడియోపతి అని దాంట్లో ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చాడు కానీ సరైన ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత పంపిస్తాను. ఆ తర్వాత మేము మెడిసిన్ తీసుకున్నాం. కానీ వెంటనే ఇక్కడ చెప్పారు. సో మళ్ళీ చాలా కాంబోని రీసెర్చ్ చేసుకొని మళ్ళీ రిసెషన్ పోయాం. డాక్టర్ గారు చెప్పారు తను ఇచ్చిన మెడిసిన్ తీసి 2 మాత్రం సీరియస్ రాష్ట్రంలో ఇమీడియట్గా హైదరాబాద్ లేదా విజయవాడ ఏదోటి చేసుకుని వెళ్ళండి అన్నారు. ఇక ఆ విషయం విజయవాడ అయితే చూపిస్తూ వచ్చాడు. కొంత హిస్టరీ తీసుకున్నారు కదా, ఏం చేస్తాను మీ సహాయం ఇలాంటి చెప్పాను. మా చర్చ నుంచి ఏం చేస్తున్నారంటే ఈరోజు 50,000 లక్షలు వస్తేనే శారీస్ వచ్చిన పెన్షన్ వస్తే సపోర్ట్ అయితే ప్రయత్నం చేయాలి. అయినా పర్వాలేదు, ప్రభుత్వం వాగ్దానం బట్టి నిన్నటికి ఎదురు ఏమవుతున్నాడు ఆయన అవతరమైన సహాయం people పర్యాలు ఈ all these 36 is God's faithfulness I have seen. కాబట్టి ఒక కమిట్మెంట్ ఏంటంటే సేవ లేదంటే నోరు తెరిచి ఒకటి పైసలు నోరు తెరిచి ఒకటి నాకు వాక్యం ఏంటి అని అనుకోవడం, దేవుడు కల్పిస్తే దానికి సాగు ఆనాటి నుంచి నేటి వరకైనా మా ఇంట్లో పెళ్ళినటువంటి చెప్పారు. ఈ ఇంట్లో కూడా ఆయన దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. రెండింటిలో నాకు ఇది ఫేషియల్ స్ట్రోక్ రావడం, 23 దీని వల్ల కాంటాక్ట్ ఫామ్ అని ఐసర్జరీ జరగడం 2.5 years తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 lakhs అనేది అన్వేర్ అయితే ప్రేరకబట్టి సంగతులు 10,000 ఇచ్చారు. సహాయం పొందాను, ప్రార్థిస్తున్నాను, పొందాను. ఫోన్ చేసినా చేయకపోయినా వచ్చినా రాకపోయినా ప్రార్థన చేశారు కాబట్టి పొందాను. అయితే దేవుడు మాకు వలన ఆ యొక్క 8 days వెళ్ళిపోవడం, ఒక 1 weekలో ఇన్ఫెక్షన్ అనేటువంటిది లాభం రావడం, ఆ ఫీలింగ్ టైం ఎండోస్కోప్ 2 ఒకేసారి సార్ 5th లంచ్ టైం ఇట్స్ అన్వేరబుల్ భరించలేదు. కానీ దేవుడు సహాయం చేసేదాన్ని ఈ సహకరించాలని దేవుడు తనను చూపించాడు. అయినా ఆ యొక్క చూపాడు దాని ఫీలింగ్ టైం మాత్రం డిశ్చార్జ్ చేసినప్పుడు తీరు. బట్ మీరు మళ్ళీ వెళ్ళి మొదలు రావాలి, మళ్ళీ ఏదైనా మధ్యలో ఇబ్బంది చేసి విజయవాడ December 9th 7th రిజర్వేషన్ చేసి అంటే అవ్వలేదు, అడిగినట్లయితే రిజర్వేషన్ పెట్టాలి. 9th చేరడం జరిగింది. ఇలా ప్రార్థిస్తూ వచ్చినట్టు మీ అందరికీ కూడా డొనేషన్ ఇస్తాను తెలియజేస్తున్నాను. తన యొక్క సంపూర్ణ ఆరోగ్యంతో ప్రార్థన చేయండి. ఈ నెవర్ డిస్కనెక్టెడ్ ద స్టడీస్, కానీ ఈసారి PWD3 ఆఫ్సెట్ అవ్వడం జరిగింది. కానీ వైస్ ప్రిన్సిపల్ గారు ఒక హౌస్ మాస్టర్ వారు ఓపెన్ చేసి సార్ మీరు వీళ్ళ దగ్గర ఉంచుకోండి, మేము కేక్ తీసుకుంటాం. సో అక్కడ హాస్పిటల్
రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ వాళ్ళు గ్రాడ్యుయేట్ చేశారు, కానీ వాళ్ళు వాకప్ చేశారు. పెద్దలకి అటు స్కూల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు. రీజనల్ గవర్నమెంట్ కమిషన్ గారికి కూడా సెకండరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చేయడం వల్ల అసలు ఇంప్రూవ్మెంట్ డైట్ మెయింటైన్ జరుగుతున్న మెడిటేషన్. సో దానికోసం ప్రార్థన చేయండి. ఆరోగ్య కొనసాగడానికి అదే ఫస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్గా వస్తాయి. ప్రార్థన చేయండి, ప్రజల్లో ప్రార్థన చేయండి.